గమనించాలి. దేవుని యొక్క ప్రేమలో మనం ఎంత వెతికినా సరే మానవుని యొక్క మేలు మాత్రమే కనబడుతుంది కానీ కీడు ఎంత మాత్రమును కనపడదండి. ఎందుకంటే దేవుని ప్రేమలో మానవుని యొక్క మేలు దాగి ఉంది. దేవుని ప్రేమలో మానవుని యొక్క ఆశీర్వాదం దాగి ఉన్నది. దేవుని ప్రేమలో మానవుడు దీవించబడాలని ఉన్నదండి. అంతేకాని మానవుని కీడును దేవుడు ఎన్నడూ కోరుకోడు. మరి దేవుని ప్రేమలో మానవుని యొక్క మేలు ఉంది అంటున్నామే. దేవుని ప్రేమలో మనం ఎంతమంది ఎదుగుతూ ఉన్నాం, దేవుని ప్రేమను ఎంతమంది కోరుకుంటా ఉన్నాం, దేవుని ప్రేమలో ఎంతమంది ఫలిస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేద్దామండి. చాలామంది వ్యక్తులు లోకంలో ఉన్న ప్రేమకు ఆకర్షించబడి దేవుని ప్రేమను పక్కన పెట్టేస్తూ ఉన్నారు. దేవుని ప్రేమకు దూరం అవుతూ ఉన్నారు. దేవుని దూరం పెట్టేస్తూ ఉన్నారు. గమనించాలి, మానవుని యొక్క మేలును కోరుకునేది దేవుని యొక్క ప్రేమ. మరి అట్టి ప్రేమకి మనం దూరం అయిపోతే రేపటి దినాన నష్టాన్ని కదా పొందుకుంటాం. ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, దేవుని ప్రేమకు దగ్గర అవుదాం, దేవుని ప్రేమలో ఎదుగుదాం, రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.